చూద్దాం. తిరువూరులో మరొకసారి ఉద్రిక్తత నెలకొంది. మెప్మా ఎన్నికలపై ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. మెప్మాలో నెలకొన్న అవినీతిని వెలికితీయాలంటూ ఎంపీ వర్గీయులు నినాదాలు చేయగా ఉద్రిక్త నేపథ్యంలో ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు మెప్మా పీడీ ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే కొలికపూడి కూటమి నాయకులతో కలిసి ఎన్నికను నిర్వహించి అభ్యర్థులను ప్రకటించారు. కొలికపూడి ఏకపక్షంగా కమిటీని ప్రకటించడాన్ని ఎంపీ వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు మెప్మా ఎన్నికలు సజావుగా నిర్వహిస్తే ఎంపీకి అభ్యంతరం ఏంటి అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే కొలికపూడి. ఎన్నికలు జరగకుండా ఎందుకని అడ్డుపడుతున్నారని నిలదీశారు ఆయన. తిరువూరులో ప్రశాంతతను చెడగొడితే సహించేదే లేదని హెచ్చరించారు. తిరువూరు పట్టణ పేదరిక నిర్మూలన మెప్మాకు సంబంధించిన కొత్త కార్యవర్గానికి ఎన్నికలు జరిపించమని అడిగాం. ఆ ఎన్నికల విషయంలో అనేక అడ్డదారుల్లో ప్రయత్నం చేసి వాస్తవానికి నెల రోజుల నుంచి ఈ ఎన్నికకి సంబంధించి ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా కూడా నేనేం చెప్పానంటే, మీరు పెట్టుకొని మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం ఒక కార్యవర్గాన్ని ఎన్నుకొని నా సహాయం ఏం కావాలో నాకు చెప్పండి, నేను చేస్తానన్నాను. దురదృష్టం, ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుపడ్డారు. ఈరోజు ఉదయం కొంతమందిని కిడ్నాప్ చేశారు. కొంతమంది ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఇళ్లలోంచి బయటికి రాకుండా భయభ్రాంతులు చేశారు. ఎన్నికలు జరగమని అడిగితే దురదృష్టవశాత్తు పై నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల పీడీ గారు కూడా ఈరోజు 10 గంటలకు ఎన్నికలు అయితే ఎన్నికల సమయానికి ఆయన వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు. నేను పీడీ గారిని అడిగా ఫోన్ చేసి, సార్ మీరు ఉద్యోగం చేస్తున్నారా, రాజకీయాలు చేస్తున్నారా అని అడిగాను. దయచేసి ప్రభుత్వ ఉద్యోగులందరికీ, ప్రభుత్వ అధికారులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి రాజకీయ ఒత్తిళ్లకు లొంగి పనిచేయకండి. ప్రజాస్వామ్యబద్ధంగా మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం ఈరోజు ఈ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. దయచేసి పీడీ గారికి, మెప్మా అధికారులకి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను, తిరువూరు తిరువూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ వర్గీయుల మధ్య వివాదం నెలకొంది. దానికి సంబంధించిన విజువల్స్ చూసాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ కూడా సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, ఎంపీ వర్గీయుల మధ్య అలాగే కొలికపూడి వర్గీయుల మధ్య వివాదం నెలకొంది. అక్కడ పరిస్థితి కూడా కొంచెం ఉద్రిక్తతగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎలా ఉంది పరిస్థితి? రైట్ జబీమా, ఏదైతే ఇటు తిరువూరు ఎపిసోడ్కి సంబంధించి కూడా అటు ఎంపీ ఎమ్మెల్యేకి మధ్యన ఎప్పటికప్పుడు ఆ వర్గీయుల మధ్యన అటు నేరుగాను అదేవిధంగా ఉండేటువంటి కేడర్ మధ్యన కూడా ఇదే విధమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తాజాగా తిరువూరులో ఏ పరిస్థితి నెలకొన్నా అక్కడ యాక్చువల్గా కార్యకర్తలు అటు ప్రతిపక్ష కార్యకర్తలు అదేవిధంగా అధికార పక్ష కార్యకర్తలు వర్సెస్ అన్నట్టుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పిక్చర్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా అంటే ఇటు ఎంపీ వర్గం ఒకవైపు, మరొక వైపు ఎమ్మెల్యే వర్గం. ఇటు ఎంపీ అక్కడ స్థానికంగా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ప్రతిదీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆటంకపరుస్తుంటూ అక్కడ ఎప్పుడు కూడా వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతుంటారు కొలికపూడి. మరి అలాంటి ఎమ్మెల్యే మరి ఈరోజు కూడా అదే విధమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించినట్లు కూడా తెలుస్తుంది. మరి అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కనుక చూస్తే దాదాపుగా మెప్మా ఎన్నికల్లో డెక్కా నవ్య అనేటువంటి మహిళ విజయం సాధించినట్లు కూడా ఎమ్మెల్యే కొలికపూడి ఈరోజు డిక్లేర్ చేశారు. దాదాపుగా 33 మంది సభ్యులుంటే అందులో 22 మంది ఏకగ్రీవంగా ఎన్నికైతే మిగిలినటువంటి సభ్యులందరూ కొంతమందిని ఎంపీ వర్గీయులు కిడ్నాప్ చేసి వారిని దాచి ఉంచారని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ వివాదాస్పదమయ్యాయి. మరి ఏదైతే ఇటు మెప్మా ఎన్నికలు కావచ్చు, గత కొద్ది రోజుల కిందట ఇదే తిరువూరు నియోజకవర్గంలో ఒక షాపు వ్యవహారంలో కొలికపూడి శ్రీనివాస్ నేరుగా రోడ్డుపైకే వచ్చి కూర్చుని అటు విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని అటు కేడర్ అటు కార్యకర్తలు అందరూ కూడా ఆందోళన చెందుతూ వస్తున్నారు. ఇటు తిరువూరు నియోజకవర్గంలో మాత్రం ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్, అదేవిధంగా అటు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వీళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎంపీ కేశినేని శివనాథ్ ఆ నియోజకవర్గంలో పర్యటించడంతో పాటు అక్కడ కార్యక్రమాల్లో ఏదైనా పిలిస్తే వెళ్ళడం, లేదంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కేడర్ ఉన్నటువంటి కోరిక మేరకు వెళ్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ ప్రతిదీ కూడా వివాదం చేస్తూ ఉన్నారు కొలికపూడి శ్రీనివాస్ అంటూ కూడా. మరి ఒకవైపు ఎంపీ వర్గీయులు కూడా ఇదే విధమైనటువంటి వర్షం కనబరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదేమైనప్పటికీ కూడా ఎప్పుడు కూడా తిరువూరు ఎపిసోడ్ అనేది రాజకీయాల్లో ప్రస్తుతం
ఇక్కడ గతంలో ఏదైతే గత ఎన్నికల్లో ఇదే వైసీపీ నుంచి గెలిచి అక్కడ వారికి తలనొప్పిగా మారినటువంటి కొందరు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదే తీరులో ఇటు ఇదే తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించి తెలుగుదేశంకి సంబంధించినటువంటి నాయకులు కేడర్ పైనే ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నటువంటి కొలికపూడి శ్రీనివాస్ వర్షన్ కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. అక్కడ ఏ ఎన్నికలు జరిగినా, ఏ పంచాయతీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినా, లేదంటే అక్కడ కేసు పెట్టకపోయినా, అక్కడ చిన్నపిల్లాడు ఏడ్చినా కూడా ఇదే విధమైనటువంటి వాతావరణం ఉందంటూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కేడర్ అంతా కూడా ఆవేదన చెందుతున్నారు. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి ఈ సిచ్యువేషన్స్ అన్ని మారాలంటే దీనిపైన ఎవరు సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఈ నియోజకవర్గం పైన అయినా కానీ, లేదంటే ఈ ఇద్దరి వర్గీయుల మధ్యన కానీ ఒక సంధి కుదర్చాలంటే అది ఎవరి వల్ల కూడా కావడం లేదు. నిన్న ముఖ్యమంత్రి అదేవిధంగా కొంత లోకేష్ కూడా మాట్లాడారు. ఈరోజు ప్రత్యేకంగా భేటీ కూడా అయ్యి ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినటువంటి నాయకులు కేడర్తో కూడా ప్రత్యేకంగా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ మరి ఈ ఎపిసోడ్ అయితే మాత్రం కొంత సందిగ్ధ వాతావరణం అయితే కనబడుతుంది.